Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. కీర్తనలు గ్రంథము 118వ అధ్యాయం 28వ వచనం. You are my God and I give thanks to you. The book of Psalms chapter 118 verses 28. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ ఉదయకాల సమయంలోను నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు తన దేవుడైన యెహోవాకి వేకుజామునే లేచి ఎంతగానో ప్రార్థిస్తూ ఆయనను కీర్తిస్తూ గనపరుస్తున్నాడు. పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను దేవునిని ఎంతగానో గనపరుస్తున్నాడండి. నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, సమస్తమైన మహిమలు నీకే చెల్లును అని దావీదు భక్తుడు ఎంతగానో విశ్వాసంతో దేవునికి వేకువజామునే లేచి ప్రార్థిస్తున్నాడండి. మరి మనము కూడా వేకువజామునే లేచి మన ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రార్థిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. మనమందరమును మారు మనసు కలగాలి, దేవునికి కీర్తించాలండి. మనము ఈ వాక్యం వింటున్నామంటే, వాక్యాన్ని చదువుతున్నాము అంటే అదంతయు దేవుని యొక్క కృప మాత్రమే. మనమందరమును దేవునికి స్తుతించేవారుగాను ఘనత తెచ్చేవారుగాను జీవించాలండి. మనలను దేవుడు అన్ని విషయాలలోనూ మనలను రక్షిస్తున్నాడు, మనకు సహాయము దయచేస్తున్నాడు. ఎవరికి ఏది అవసరమో ఆ అవసరాన్ని దేవుడు తీర్చే దేవుడండి. మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. నీవు నేను మనమందరమును కలిసి ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తూ గణపరుస్తూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను సేవించి ఆయనను వెంబడించాలి. కాబట్టి ఆయనే మన దేవుడు. మనమందరమును కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తును నిత్యము స్తుతులను చెల్లిస్తూ ఆయనను ఆరాధించుదుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోను దావీదు భక్తుని ద్వారా మా అందరితోనూ మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, మేమందరమును కలిసి వేకువజామునే లేచి నీకు మొర్ర పెట్టుకొని నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారముగా మేము ఉండే విధముగా మాకు సహాయము దయచేయండి. ప్రభువా, ఎందరైతే వాక్యం విన్నారు అటు వారందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులతోనూ నింపండి. నీకు ఘనత తెచ్చేవారుగాను నిన్ను స్తుతించే వారముగాను ఉండేలాగున సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి బుద్ధిని దయచేసి మంచి జ్ఞానమును దయచేయండి. అలాగే నీ యందు మేమందరమును నా ప్రభువైన యేసుక్రీస్తును చెల్లిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులతోనూ కీర్తనలు పాడుతూ ఆయనను గణపరిచే వారముగా మేమందరమును కలిగి ఉండేలా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.